మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? మనకు దేవుడు ఒక్కడే కాడా? మనకు ఒక్కడే తండ్రి, ఒకటే దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మనకు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవ్వరు ఈ లోకంలో మనకు తండ్రి అనేవాడు లేడు. మనకు ఒక్కడే తండ్రి కాడా? మనకు ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనకు తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే. కాబట్టి మనమందరము ఒకరికొకరము ద్రోహము చేసుకొనొచ్చు. దేవుడు మన పితరులకు అనుగ్రహించినటువంటి నిబంధనను మనం ఎందుకు తృణీకరించవలెను? కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి నిబంధనను మనం తృణీకరించకూడదు. కాబట్టి దేవుడు మనల్ని సృష్టించాడు. ఆయన చేత సృష్టింపబడిన మనము ఒకరి పట్ల ఒకరం ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరం దయ, జాలి కలిగి జీవించాలి. అంతేకాని ఒకరికొకరం ద్రోహం చేసుకోవడానికి వీలు లేదు. దేవుని బిడ్డలమైన మనము దేవుని చిత్త ప్రకారమే మనం జీవించాలి. దేవుని ప్రేమను కలిగి జీవించాలి. జాలి, దయ, కనికరం కలిగి జీవించాలి. ప్రేమానురాగాలు కలిగి జీవించాలి. అంతేకాని ఒకరికొకరం ద్రోహం చేసుకోవడానికి కానీ, హాని చేసుకోవడానికి కానీ, కీడు చేసుకోవడానికి కానీ, అపకారం చేసుకోవడానికి కానీ వీలు లేదు. అలా చేసినట్లయితే మనము దేవుని బిడ్డలము కాము, అపవాది బిడ్డలము అవుతాము. కాబట్టి దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఏం సెలవిస్తున్నాడంటే, మనకు ఒకటే తండ్రి కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? మనం ఒకరికొకరం ద్రోహం చేసుకునొచ్చు. మన పితరులకు ఇవ్వబడినటువంటి నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము అని దేవుని వాక్యంలో స్పష్టంగా ప్రభువు సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనము మన పితరులకు ఇవ్వబడినటువంటి నిబంధనలను మనం తృణీకరించకుండా మనము ఆయన నిబంధనకు మనం లోబడి ఉండాలి. ఆయన నిబంధన ఏమిటో మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి. అంతేకాని దేవుని నిబంధనకు మనం విరుద్ధంగా జీవించడానికి వీల్లేదు. దేవుని నిబంధనను మనం అనుసరించి జీవించాలి. కాబట్టి మన పితరులకు దేవుడు ఇచ్చినటువంటి నిబంధనలు మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణీకరింపకూడదు. మనము ఆయన ప్రేమానురాగాలకు దూరం కాకూడదు. మనము ఆయన జాలిని, ఆయన దయను, ఆయన కనికరంను కలిగి జీవించాలి. అంతేగాని జీవం కలిగిన దేవుని మనము తృణీకరించకూడదు. ఆయన విధించిన ఆజ్ఞలను తృణీకరించకూడదు. ఆయన నిబంధనలను మనం తృణీకరించకూడదు. కాబట్టి మనము దేవుని విషయంలోనూ బహు జాగ్రత్తగా ఆజ్ఞలు పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ ఆయనకు లోబడి మనం జీవించాలి. కాబట్టి మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు, శోధనలు వచ్చినా కానీ మనం ఆయన అనుసరించి జీవించాలి. కానీ ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్నట్లయితే, నీవు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా నిష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే అది మంచి పద్ధతి కాదు. ఈరోజు ఈ వాగ్దానం చూసి ఆయన వైపు తిరుగుము. అప్పుడు నీవు దేవుని ఆజ్ఞలను ఎలా పాటించాలనో, దేవునికి ఎలా లోబడి జీవించాలనో, దేవుని నిబంధనకు ఎలా లోబడి జీవించాలనో మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతిరోజు మనం బైబిల్ని ధ్యానించడం వలన దేవుడు మనకు అనేక సంగతులను తెలియజేస్తాడు, అనేక విషయాలను తెలియజేస్తాడు. మనం ఎలా జీవించాలి, ఏ విధంగా జీవించాలని అన్ని విషయాలు దేవుడు మనకి తన పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని వేడుకుంటున్నాను.